మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తేమ శాతాన్ని చూడకుండా ధరలు నిర్ణయిస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతులకు జరుగుతున్న నష్టంపై ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సీఎంఓ ఆఫీస్ ఆరా తీసింది. దాంతో మార్కెట్ కమిటీ అధికారి ప్రవీణ్ కుమార్ పత్తి మార్కెట్లో తనిఖీలు చేశారు. 18 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో కొనుగోళ్లపై సమాధానం ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. రైతులకు సపోర్ట్గా ఉండకుంటే ఉద్యోగాలు ఉండవని అధికారులను హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం బోర్గంపహాడ్ మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు హద్దు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలోని బోర్గంపాడు మండలం వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇసుక అక్రమార్కులతో చేకలిపి ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి రవాణా చేస్తున్నారు. రెడ్డిపాలెం గుమ్మూరు, సారపాక బ్రిడ్జ్ కింద తాళ్ల గుమ్మూరు పరిసర ప్రాంతాల నుంచి పగలు రాత్రులు తేడా లేకుండా నిత్యం ట్రాక్టర్లు ట్రిప్పర్లతో ఇసుక అక్రమంగా రవాణా జోరుగా జరుగుతుందంటున్నారు స్థానికులు. మండలంలో దాదాపు గోదావరి పరివాహక ప్రాంతంలో అర్ధరాత్రి దాటిందంటే ఇసుక బకాసురులు బయటికి ఎలుకలు కలుగు నుంచి వచ్చినట్టు వచ్చేసి ఈ యొక్క సహజ ఖనిజ నిక్షేపాలను తవ్వి తోడేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ మిన్నకుండిపోయారు. చూసినా చూడనట్టుగా వ్యవహరించడం ఇది చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టడమే అవుతుంది. కాబట్టి తక్షణం వారు ఈ యొక్క అక్రమార్జనపై దృష్టి పెట్టి దీన్ని నివారించి ప్రభుత్వానికి ఖజానా వచ్చే మార్గాలని ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులను రెడ్ కార్పెట్ పరుస్తూ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో బోర్గంపాడు తహసీల్దార్ ఆదేశాలతో కొద్ది రోజుల క్రితం నాగినేనిప్రోలు గుమ్మూరు, తాళ్ల గుమ్మూరు, సారపాక గోదావరి బ్రిడ్జ్ కింద రెవెన్యూ వారు జేసీబీలతో ట్రంచ్ కొట్టారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు ఆ ట్రంచులను పూడ్చి యథావిధిగా ఇసుక రవాణా చేస్తున్నారు. రెవెన్యూ మైనింగ్ అధికారులు మాత్రం వారికి ఏం పట్టినట్లుగా వ్యవహరించడం పట్ల మండల వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ మైనింగ్ అధికారులు తూతూ మంత్రంగా ట్రంచులు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు ఎటువంటి భయం లేకుండా అధికారులు మమ్మల్ని ఏం చేయలేరనే ధీమాతో యథేచ్ఛగా పట్టపగలు అర్ధరాత్రులు ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 3,000 నుంచి 4,000 వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిలో ప్రముఖంగా నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గుమ్మూరుకు చెందిన వ్యక్తులతో పాటు సారపాక, భాస్కర్ నగర్ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పలుమార్లు రెవెన్యూ అధికారులు ట్రంచులు కొట్టించినప్పటికీ వాటిని పూడ్చి ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా మైనింగ్, రెవెన్యూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కట్టడి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం. ఈ మధ్యకాలంలో బోర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి 10 గంటలు దాటితే ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు వరుసగా ఆ ఇసుక అక్రమ రవాణా చేస్తారు. మరి పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు పలుమార్లు హెచ్చరించినా వీరి ప్రవర్తన మారటం లేదు. మరి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ ఈ సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మరి దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఇసుక అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే మేము బహిరంగంగా ఆ పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కూర్చొని ఎందుకు ఇలా చేస్తున్నాం మేము నిలదీసే టైం వస్తుంది. మరి ఇలా చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాము. మరి సామాన్య ప్రజానీకం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తూ
ఎక్కువ డబ్బులు దండుకుంటూ ట్రాక్టర్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ మరి బ్లాకులో అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇది దీని మీద చర్యలు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము.